ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చేది ఏంటంటే కెనాన్ E470 అండి. ఇది వచ్చేసి అఫోర్డబుల్ వైర్లెస్ ఆల్ ఇన్ వన్ హై వాల్యూమ్ ప్రింటింగ్ అండి. ఇది వచ్చేసి మనకి బాక్స్ అయితే వచ్చేసింది. మనం ఫస్ట్ ఇక్కడ చూడగానే మనకి ఏం కనిపిస్తుంది అంటే బిల్ పేపర్ అనేది పంపించారండి. ఓకే, ఈ బిల్ పేపర్తో పాటు మనకి ఏమైనా పేపర్స్ వచ్చాయేమో అని చూద్దాము, చెక్ చేద్దాము. చూసాము. ఓకే, షాప్ వాడు మనకేమో బిల్ పంపించాడండి. ఓకే, మనం ఇప్పుడు కట్ చేసి ఓపెన్ చేసి చూద్దాము అసలు ప్రింటర్ ఎలా ఉందో. వావ్, చాలా బాగుందండి. పైన వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే దీన్ని మనకు పేపర్స్ ఇచ్చాడండి. హౌ టు యూజ్ అని. నెక్స్ట్ వచ్చేసి ఒక హార్డ్ డ్రైవ్, ఒక హార్డ్ డిస్క్ ఇచ్చాడు. మనం దాన్ని పెట్టేసి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని డ్రైవ్స్ ఎక్కించుకోవడానికి. ఓకే, డ్రైవ్స్ ఇచ్చాడు. దాంతోపాటు ఒక మాన్యువల్ ఇచ్చాడు. దీంతో అంత పని పడదండి, జస్ట్ ఇచ్చాడు అంతే. ఆల్మోస్ట్ చాలా మంది డైరెక్ట్గా మన ఆన్లైన్లోనే వచ్చేస్తాయి. ప్రింటర్ వచ్చేసి ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు, ఏం డ్యామేజ్ కాకూడదు అనేసి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కొద్దిగా చూసుకొని ఓపెన్ చేసుకోవాలి మనం, లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏముందో చూద్దాము. దీంట్లో వచ్చేసి 2 క్యాట్రిడ్జెస్ ఇచ్చాడండి. ఒకటి వచ్చేసి బ్లాక్ అండ్ ఇది మాత్రం 47 కోడింగ్ అండి. ఇది వచ్చేసి 57 కోడింగ్ కలర్ వచ్చేసి. ఒక కనెక్టర్ ఇచ్చాడు. ఇంకోటి వచ్చేసి ఒకటి USB ఇచ్చాడు కేబుల్. పక్కన పెట్టేసుకున్నాం రెండింటిని మనము. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. లైట్ వెయిటే ఉంటుంది కానీ చూసుకోవాలి, ఎందుకంటే మనం సడన్ గా కింద పడి బ్రేక్ అయినా సరే మన కంపెనీ వాడు ఏం ఎక్స్చేంజ్ చేయడు. ఎందుకంటే మాన్యువల్ వారంటీ ఉండదండి లోపల. జస్ట్ ఏమన్నా మనకు ఒక వర్కింగ్ ప్రాబ్లం ఉంటేనే మాత్రమే ఇది ఇస్తారు. అది కూడా వాళ్ళు ఏం ఎక్స్చేంజ్ కూడా చేయరు, జస్ట్ మనకు సర్వీస్ చేసి ఇచ్చేస్తారు అంతే. ప్రింటర్ వచ్చేసి చాలా సాలిడ్గా ఉందండి, బ్లాక్ కలర్ లో, చాలా లైట్ వెయిట్ ఉంది. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి పవర్ ఆన్ బటన్, నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్, రీసెట్ సెట్టింగ్స్, మనకు అవన్నీ తెలుసు ఆటోమేటిక్ గా. నెక్స్ట్ బ్లాక్ ప్రింటింగ్ అండ్ కలర్ ప్రింటింగ్ అనే 2 స్విచెస్ ఇచ్చారు సపరేట్ గా మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇది వచ్చేసి పేపర్స్ పెట్టుకోవడానికి, ఇది వచ్చేసి మనం పేపర్స్ పెట్టేసి స్కాన్ చేసుకోవడానికి అండ్ ప్రింట్ తీసుకోవడానికి. గ్లాస్ కూడా చాలా నీట్ గా ఉంది, ఈజీ లైట్ వెయిట్ ఉంది, ఎవరైనా తీసి పెట్టేయచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఎలా తీసి ఎలా వాడాలని చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లాక్ చేసి పెట్టింటారు కదా, ఆ టూల్స్ అన్ని తీసేయాలి. అండ్ ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ మనం ఎక్కడ బ్లాక్ కలర్ అండ్ ఎక్కడ కలర్ క్యాటరేజెస్ పెడతారో అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి నీట్గా. రివర్స్ లో పెడితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సీల్ ఓపెన్ చేస్తున్నాం మనం. సీల్ ఓపెన్ చేసి చూసుకొని ప్యాకింగ్ మాత్రం చాలా మంచిగా ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లాక్ కలర్ తీసానండి, తీసి చూసాను. ఓకే, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలని చూసాను. కరెక్ట్ బ్లాక్ ఉన్నది బ్లాక్ సైడే పెట్టాలండి. మనకు ఆల్రెడీ సైనింగ్స్ ఇచ్చాడు ఎటుపక్క ఏదేది పెట్టాలి అనేసి. ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇస్తాడండి, ఎందుకంటే ఇంకా ఏం కాకుండా డ్యామేజ్ కాకుండా. ప్యాకింగ్ వల్ల చాలా బాగా చేసి ఇచ్చారు. బికాస్ ఇవే కాస్ట్లీ ప్రింటర్ కన్నా, క్యాటరేజెస్ కాస్ట్లీ ఈ ప్రింటర్కి సంబంధించి. అన్ని పెట్టేశాను. ఒకసారి టెస్ట్ చేసి చూద్దామనేసి మా అమ్మాయిది ఒక ఫోటో కలర్ ప్రింట్ అనేది తీసానండి, ఎంతసేపు టైం పడుతుందో చూద్దామనేసి. ప్రింటర్ చూసానండి. ఫస్ట్ ప్రింటింగ్ వచ్చేసి కలర్ ప్రింట్ కదా, మనకు చాలా టైం పట్టిందండి, మినిమం ఒక 20 సెకండ్స్ పట్టింది ఈజీగా. నేను వచ్చేసి ఇది వైర్లెస్ తో పెట్టానండి, కేబుల్ కనెక్ట్ చేయలేదు ఇంతవరకు అయితే. ఈ ఆప్షన్కి ఎంత స్పీడ్ వచ్చిందని ట్రై చేశాను. ఓకే, మా అమ్మాయి ఫోటో చాలా బాగా వచ్చింది, ప్రింట్ చాలా బాగా వచ్చింది.
థ్యాంక్స్ అండ్ ఫర్ వాచింగ్ ద వీడియో.